హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేనైతే ఒక మంచి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్ డిజైన్స్ చూపిస్తున్నాను అనమాట. అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో తీసుకున్నాను అనమాట. సో అవి చూపిస్తున్నాను ఈ వీడియోలో. యాక్చువల్గా నేను టోటల్గా 12 to 15 అలా ఆర్డర్ చేశాను. 15 డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ చేశాను. దాంట్లో ఒక 3-4 క్యాన్సిల్ చేసేసారు. ఎందుకు అనేది నాకు తెలియదు. మిగతావనేవి ఇంకా షిప్మెంట్లో ఉన్నాయి. డెలివరీ అనేది చాలా లేట్గా ఉంది. సో నేను అవి ఇంకా రాలేదు కాబట్టి ఇవి ఫస్ట్ చూపిస్తున్నాను. అవి వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేసి పెడతాను, లేదంటే షార్ట్స్లో కానీ అప్లోడ్ చేస్తాను. అవి కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అవి కూడా మిస్ అవ్వకుండా తీసేసుకోవచ్చు. అండ్ వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అన్నీ కలిపే వీడియో తీద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కో కలర్కి ఒక్కో డిజైన్ తీసుకున్నాను అనమాట. అవి ఇంకా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. బట్ ఇవి మాత్రమే రిసీవ్ అయ్యాయి. ఇంకా లేట్ చేయడం ఇష్టం లేక ఈ వీడియో పెట్టేస్తున్నాను. ఈ 5 కలర్స్ అనమాట. ఈ 5 కలర్స్లో అన్నీ బాగున్నాయండి. డిజైన్ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంది. సో ఫస్ట్ వన్ చూసేద్దాము. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన వచ్చిందనమాట. వర్క్ అనేది మొత్తం ఇది టిష్యూ రెడ్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది. మెయిన్గా మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్లో కాంబినేషన్లో ఉన్న పట్టు శారీస్ ఉంటాయి కదా, ఎక్కువ పెళ్లి కూతుర్లు ప్రిఫర్ చేస్తారు. వాటికి కూడా చాలా బాగుంటుంది. అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నెక్ అనమాట. బ్యాక్ నెక్ మనకి రౌండ్ నెక్ తీసుకొని మొత్తం నెక్ అంతా డిజైన్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి మొత్తం గ్లాస్ బీడ్స్ అండ్ కర్దానా ఇంకా స్టోన్సే యూజ్ చేశారు, వేరేది ఏమీ లేదు. జరీ, గోల్డెన్ జరీ, రెడ్ కలర్ థ్రెడ్ ఇలాగే ఉందన్నమాట. నేను మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను ఎలా ఉందని. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. ఇది హ్యాండ్కి ఇలా వచ్చింది. కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. మంచిగా వైట్ కలర్ మోతీస్ ఉంటాయి కదా, ఆ మోతీస్ కూడా ఉన్నాయి దీంట్లో. అటు సైడ్ ఉంది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ నెక్ అనమాట. ఫ్రంట్ సైడ్ అలా నెక్ ఇచ్చారు. మెటీరియల్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి. అండ్ నీట్గా కూడా వర్క్ చేశారు. ఈ వర్క్ మనం బయట చేయించుకోవాలంటే దీనికి డబుల్ ప్రైస్ అయినా పక్కా అవుతుంది. చాలా కాస్ట్ చెప్తారు. బట్ ఇక్కడ మాత్రం మనకు మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా హ్యాండ్ డిజైన్ అనేది ఎంత బాగుందో. నేను క్లోజప్లో వేసినప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా క్వాలిటీ ఎంత బాగా షైన్ అవుతున్నాయో. అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. 1 మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే లేవు. కలర్ ఆప్షన్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ సింగిల్ కలర్లో ఉందన్నమాట. ఒకవేళ నాకు కలర్ ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తే నేను వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్ చుట్టూ వర్క్ వచ్చేసి మళ్ళీ కిందికి ఆల్ ఓవర్గా బూటీస్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్ ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి, క్లోజప్లో చూసేయండి. ఇలాగా కనిపిస్తుంది. కంప్లీట్గా ఇక్కడ కూడా మనకి కర్దానా అండ్ గ్లాస్ బీడ యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వన్ ఓపెన్ చేసేద్దాము. ఇదైతే బ్లూ కలర్లో తీసుకున్నాను. అండ్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అరౌండ్ ఒక 10 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే మనకి నెక్ అండ్ హ్యాండ్ అనమాట. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ లాగానే వచ్చింది. అంటే హ్యాండ్కి మొత్తం మనకు ఫుల్ వర్క్ వస్తుంది. అండ్ నెక్కి ఏమో మనకి నార్మల్గా లైన్ లాగా రౌండ్ నెక్కి నెక్ చుట్టూ వర్క్ వచ్చిందనమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. స్టిచ్ చేయించుకుంటే హ్యాండ్కి మనకి ఏంటంటే మిడిల్ నుండి 2 సైడ్స్గా సెపరేట్ అయినట్టుగా ఉంటుంది. హ్యాండ్ స్టిచ్ చేశాక చాలా బాగుంటుంది. చాలా నచ్చింది నాకు. కిందికి ఇచ్చిన బార్డర్ కానీ మధ్యలో వచ్చిన ఆ డిజైన్ కానీ బాగా అనిపించింది. అండ్ అటు సైడ్ ఉంది మనకి ఫ్రంట్ సైడ్ నెక్ అనమాట. ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. నేను ఇంకా నెక్ డిజైన్ కూడా చూపిస్తాను. దీంట్లో కూడా మనకి ఏంటంటే మోతీస్ యూజ్ చేశారు. అండ్ కంప్లీట్గా కర్దానా గ్లాస్ బీడ్ వైట్ కలర్ స్టోన్సే యూజ్ చేశారనమాట. చాలా బాగుంది. దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉందండి. టాప్ నాచ్ ఉంది. ఇంకా థర్డ్ వన్ చూసేద్దాము. ఇది యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే అనమాట. కంప్లీట్గా ఓన్లీ పర్పుల్ కలరే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు రిసీవ్ అవ్వడం మాత్రం గోల్డ్ కలర్లో పర్పుల్ షేడ్ రిసీవ్ అయింది. అంటే నాకు అక్కడ పిక్చర్ వేరేది కనిపించింది మీషోలో. ఇది పర్పుల్ కలరే, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం అది. నాకు ఈ వర్క్ మాత్రం చాలా నచ్చింది. చాలా రీజనబుల్ బడ్జెట్లో వచ్చింది. చాలా తక్కువ ప్రైస్ యాక్చువల్గా దీనిది. అరౌండ్ ఓన్లీ 270 రూపీస్ అలా పడినట్టుంది. అండ్ బట్ దీని నెక్ మాత్రం చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. అది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్
ఫ్రంట్ నెక్ అనమాట. కంప్లీట్గా దీంట్లో మనకి స్టోన్స్ అండ్ వైట్ కలర్ పూసలు యూజ్ చేసే వర్క్ చేశారు. సింపుల్గా, నీట్గా, ఎలిగెంట్గా ఉందన్నమాట. మనం సింపుల్ శారీస్కి దీన్ని పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి మనకు అలా పికాక్ లాగా డిజైన్ అయితే వచ్చిందనమాట, మ్యాంగోస్ వచ్చేసి. అండ్ నెక్ డీటెయిలింగ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ దీంట్లో యూజ్ చేసిన అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫస్ట్ది బ్లౌజ్ చూసాం కదా, సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. టిష్యూ ఫ్యాబ్రికే, టిష్యూ లావెండర్ అండ్ గోల్డ్ కలర్లో అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇది నాకు గ్రీన్ కలర్ శారీ ఉంది, ఆ శారీ కోసం తీసుకున్నాను నేను. ఇది కూడా 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. చాలా సింపుల్గా, నీట్గా ఉంటుంది వర్క్. నాకైతే చాలా నచ్చింది. కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఇంకొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది. వర్క్ మొత్తం మన గోల్డ్ కలర్లోనే ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్ పూసలు అండ్ గ్లాస్ బీడ్ యూజ్ చేసి వచ్చింది వర్క్ అనేది. రౌండ్ నెక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ మొత్తం. అండ్ ఆల్ ఓవర్గా చిన్న చిన్న బూటీస్ లాగా మనకి అక్కడ పూసలు అనేది స్టిచ్ చేశారనమాట. అది కూడా మగ్గం పైన వేసేసారు. చాలా నీట్గా ఉంది, సింపుల్గా ఉంది. మనం కొన్ని శారీస్కి సింపుల్ వర్క్ ఇష్టపడతాం కదా, అలా ఉందన్నమాట. అండ్ దీని స్లీవ్స్కి వచ్చేసి మనకి నెక్కి ఇచ్చిన డిజైనే అక్కడ 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. నేను అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కట్ బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు చూపించేది హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి చెప్పాను కదా అలా 2 లైన్స్ వచ్చింది. 2 లైన్స్ వచ్చేసి మళ్ళీ పైకి మనకి మొత్తం బూటీస్ వచ్చాయన్నమాట. బూటీస్ ఇన్ ద సెన్స్ అంటే చిన్న చిన్న పూసలు అనేది స్టిచ్ చేశారు. మనం కావాలంటే దీన్ని షార్ట్ స్లీవ్స్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. కింది వదిలేసి పైది కుట్టించుకోవచ్చు, లేదంటే ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టించేసుకోవచ్చు. ఇది కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో వచ్చిందనమాట. అంటే చాలా సింపుల్ శారీస్కి సింపుల్ వర్క్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది. చూస్తున్నారు కదా, కంప్లీట్గా కర్దానా అండ్ స్టోన్స్ ఇంకా మనకి పూసలతోనే వచ్చింది వర్క్ అనేది. చాలా నీట్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి నేను పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట. పింక్ అంటే కైండ్ ఆఫ్ మనకి బ్రింజాల్ కలర్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. నేనైతే నాకు చూపించిన కలరే రిసీవ్ అయింది అనమాట. నేను ఇదే కలర్ కావాలనుకున్నాను, నాకు ఇదే కలర్ రిసీవ్ అయింది. ఇది కూడా ఏంటంటే మనకి నెక్కి నెక్ లైన్ చుట్టూ వర్క్ వస్తుంది, బట్ కిందికి కొంచెం ఎక్స్ట్రా వర్క్ వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్కి డిఫరెంట్గా ఇచ్చారు. పైనంతా వర్క్ ఇచ్చి కింద బార్డర్ లాగా ఇచ్చారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ నెక్ లైన్ చూసిద్దాము. నెక్ లైన్ చాలా నీట్గా ఉంది కదా, చాలా సింపుల్గా పైన వచ్చేసి కిందికి మళ్ళీ లీవ్స్ డిజైన్లో ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అండ్ మధ్యలో బీడ్స్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఓవరాల్గా దీనికి పెట్టిన ప్రైస్కి ఇది వచ్చిన క్వాలిటీకి చాలా బాగుంది. అండ్ ఇది మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది రిసీవ్ అయింది. ఇవి వచ్చేసి స్లీవ్స్ అనమాట. అంటే హ్యాండ్స్కి వచ్చేసి అలా డిఫరెంట్గా వర్క్ వచ్చింది. వర్క్ మొత్తం మనకి కర్దానా, గ్లాస్ బీడ్స్ ఇంకా మోతీస్ వర్క్ వచ్చిందనమాట. కిందికి వచ్చిన బార్డర్లో మనకి అలా హ్యాంగింగ్స్ కూడా పెట్టారు. అది ఇంకా లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుందండి, చాలా బాగుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. నాకైతే బాగా అనిపిస్తుంది. స్టిచ్ చేయించిన తర్వాత కూడా బాగానే ఉంటుంది. అండ్ అది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఇచ్చారు. చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నేను ఇవి చూసిన తర్వాత మళ్ళీ అవి చూశాను. సో అందుకే నాకు అవి కూడా తీసుకోవాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది. 3 పీస్ కుర్తా సెట్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా చాలా తీసుకున్నాను. ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం పెండింగ్ ఉంది. అవన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెడీగా ఉండండి వీడియోస్ చూడడానికి. అండ్ వీడియో చూసి నచ్చితే ఒక లైక్ అయితే డెఫినెట్గా చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. స్టే ట్యూన్. బై బాయ్.